మీ జీవితం సర్వనాశనం అయిపోయింది అనిపిస్తుందా? మీరు నమ్ముకున్న ఆఖరి ఆధారం కూడా బూడిదయిపోయిందా? ఆగండి. ఇది మీకోసమే. ఈ కథ వింటే మీ కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా మారతాయి. ఒక భయంకరమైన సముద్ర ప్రమాదం. అందరూ చనిపోయారు. కానీ ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడి అల్ల తాకిడికి కొట్టుకుంటూ ఒక నిర్మానుష్య దీవికి చేరుకున్నాడు. అక్కడ ఎవరు లేరు. రోజు దేవుడిని వేడుకునేవాడు. నన్ను కాపాడు అని. ఎవరైనా వస్తారేమో అని కళ్ళు కాయలు కాచేలా సముద్రం వైపు చూసేవాడు. ఎవరూ రాలేదు. ఆకలి, ఎండ, వాన తట్టుకోవడానికి చిన్న చిన్న చెక్కలతో ఒక గుడిసె కట్టుకున్నాడు. తన దగ్గర ఉన్న చిన్న చిన్న వస్తువులన్నీ అందులో దాచుకున్నాడు. అదే అతని ప్రపంచం, అదే అతని ఆశ. కానీ ఒకరోజు ఆహారం కోసం వెతుక్కుని తిరిగి వచ్చేసరికి షాక్. అతను ఎంతో కష్టపడి కట్టుకున్న గుడిసె తగలబడిపోయింది. ఆకాశమంత ఎత్తున పొగలు వస్తున్నాయి. అతను కుప్పకూలిపోయాడు. దేవుడా, నాకున్న ఆ ఒక్క ఆధారాన్ని కూడా లాగేసుకున్నావా? ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకే ఉంటుంది అని ఏడుస్తూ ఆ బూడిద పక్కనే నిద్రపోయాడు. కానీ మరుసటి రోజు ఉదయం ఒక పెద్ద ఓడ ఆ దీవి వైపు రావడం చూసి అతను నమ్మలేకపోయాడు. వాళ్ళు అతన్ని కాపాడారు. అతను ఆశ్చర్యంగా అడిగాడు, నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎలా తెలిసింది అని. వాళ్ళు నవ్వుతూ చెప్పారు, నువ్వు మంట పెట్టి పొగ ద్వారా మాకు సిగ్నల్ ఇచ్చావు కదా, ఆ పొగను చూసి మేము ఇక్కడికి వచ్చాం. మిత్రులారా, మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనకున్న ఆఖరి ఆశ కూడా అగ్నికి ఆహుతైపోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మీ ఆశల సౌధం కూలిపోతుందంటే దాని అర్థం దేవుడు మీకు ఇంకా పెద్ద దారి చూపించబోతున్నాడని. వాన ఎప్పుడు వస్తుందో, ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవ్వరికీ తెలీదు. ఏది జరిగినా మన మంచికే అని ధైర్యంగా ముందుకు సాగండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.